ఇప్పుడు సాధారణంగా ఏ రాజకీయ సమావేశమైనా కానీ మనం ఉత్సాహంగా పండుగ వాతావరణం చేసుకోవడం జరుగుతుంది. కానీ ఈనాటి సమావేశం ఏదైతుందో ఒక విధంగా బాధ తప్త హృదయంతో వీళ్ళ మానసికంగా క్షోభతో అంటే నా రాజకీయ జీవితంలో ఇటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని ఇప్పుడు ఊహించలే, భావించలే. కానీ దురదృష్టం, విధి లిఖితం నా కాంగ్రెస్ పార్టీతో ఉన్న 4 దశాబ్దాల పైగా అనుబంధం మరి ఈరోజు ఈ విధంగా దూరమయ్యే పరిస్థితి రావటం ఏదైతుందో నేను దీని ఒక దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటనగా జీర్ణించుకోలేని పరిస్థితులలో కొన్ని సందర్భాలలో మనకు మన ఇష్టానికి భిన్నంగానైనా కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ నిర్ణయం కూడా ఏదైతుందో ఒక విధంగా నిప్పే పేరు కూడా బాధ తప్త హృదయంతో విధి లేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను మిత్రులందరినీ కూడా మరి మీరు నాకు ఈ సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా తోడు నిలిచిండ్రు, ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడ్డారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కేవలం జగిత్యాల ప్రాంతానికేనే కాకుండా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందేటువంటి అవకాశం నాకు మీరు కల్పించిందని చెప్పంటున్నాను. అటువంటి అవకాశాన్ని వల్ల మనం వీడడం అనేది ఎవరం కూడా కోరుకోమో జీర్ణించుకోలేమని చెప్పంటున్నాను. నాకు ఇప్పటికి గుర్తుందన్న అన్నాడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత కొరకు సమైక్యత కొరకు నేను అవసరం వస్తే తన ప్రాణాలు కూడా త్యాగం చేస్తా అని చెప్పని ఆమె ఒరిస్సా బహిరంగ సభలో ఎన్నికల సభలో పేర్కొన్నది. నా చివరి రక్త బొట్టు వరకు ఏదైతుందో నేను ఈ దేశ ఐక్యత కొరకు పాటుపడతానది. అటు మహా తల్లి చివరికి ఏదైతుందో స్వర్ణ దేవాలయంలో మిలిటరీ యాక్షన్ తోని ఖలిస్తాన్ ఉగ్రవాదులు తన ప్రాణానికి ముప్పు చేయబడతాను ఊహించి కూడా ఈ దేశ సమగ్రతను తీసుకోవడం చివరికి ఆమె బలి కావడం జరిగింది. ఆనాటి పరిస్థితులలో అప్పుడు రాజీవ్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టడం, అప్పుడు వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుండి ఏదైతున్నదో చొక్కారావు గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి. It was in 1984 December I joined into Congress party. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదైతుందో నేను రాజకీయంగా ఏ హోదాని కాకుండా, ఎందుకంటే ఎన్నికల్లో గెలవడం ఓడడం సహజం. ఓ ఎన్నికల్లో మనం ఆశించిన ఫలితం పొందడం జరుగుతుంది, ఓ ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేకపోవచ్చు కాక. అయినప్పటికీ కూడా జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో చెప్పంటూ నేను ఐక్యతకు చిహ్నంగా సోదరులు సహచరులు అందరూ కూడా ఐక్యంగా నిలబడి నేను 94 ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఎంపికై వారి తదుపరి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టింది. ఆనాడు 294 సభ్యుల్లో కేవలం 26 మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నాట్ ఈవెన్ అపోజిషన్ గుర్తింపు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి అని చెప్పంటున్నాను. అప్పుడు 95లో ఏదైతుందో జగిత్యాల ప్రాంతానికి చెందినటువంటి ఒక స్థానిక సంస్థలు అన్ని కూడా అప్పుడు జగిత్యాల్, మల్యాల్, కొడిమ్యాల్, పెగడపల్లి, గొల్లపల్లి పెద్ద రత్నాకరరావు గారు ఏదైతుందో బుగ్గారం ప్రాతినిధ్యం వహిస్తుండ్రే.
సారంగాపూర్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మరి విజయ కేతాలు ఎగరవేసింది. అంటే అది ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు బలానికి నేను చిహ్నంగా పేర్కొంటున్నాను. నేను అప్పుడే 96లో ఉప ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు నాపై గెలిచిన మిత్రుడు రమణ గారు పార్లమెంట్కి ఎంపీగా కావటం, మరి పార్లమెంట్కి ఎంపీగా కావడంతో శాసనసభకు ఉప ఎన్నిక వస్తే నేను శాసనసభ ఉప ఎన్నికల్లో 1,00,000 ఓట్లు పోలైతే 54,000 మెజార్టీతో వీళ్ళ జగిత్యాల ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిందని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఏదో స్వయంగా వారు ఇక్కడ క్యాంప్ చేసిండు 2 దినాలు. ఎంఐఎం మద్దతు తెలిపింది. అంటే ఐ వాజ్ పూల్డ్ ఆన్ ద డే 84,000. అంటే ఒక ఉప ఎన్నికల్లో ఒక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి 73% ఓటు పోల్ చేసుకోవటం అనేది వచ్చే దేశ చరిత్ర ఇంకెక్కడ ఉన్నది అని చెప్పి నేను ఊహించానని చెప్పంటున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత బలోపేతాన్ని నేను చెప్పంటున్నాను. అంటే 96లో మనం ఇక్కడ గెలిస్తే 96, 99, 2004 3 పర్యాయాలు హ్యాట్రిక్ గెలుచుకొని ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు మా మిత్రులు సహచరులు అండదండలతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకాన్ని కనిపిస్తున్నామని చెప్పండి. తదుపరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, అప్పుడు మిత్రుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ అధ్యక్షుడు ఏదైతుందో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ నినాదం కొరకు వారు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో 2 పర్యాలు 2006, 2008 నన్ను అభ్యర్థిగా ఎంపిక చేసి పోటీకి నిలవడం జరిగింది. ఇక్కడ గమనించాల్సింది 2006, 2008లో కూడా 2 ఉప ఎన్నికల్లో పార్లమెంట్ జగిత్యాల నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించింది. 2 ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు శిక్షణం అని చెప్పడానికి అంత ఐక్యంగా ఉండడంతోనే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. 2014 ఎన్నిక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్ట తరుణంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ విజయ పతాకం ఎగరవేస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేవలం ఒక జగిత్యాల శాసన నియోజకవర్గం గెలవడమే కాదు, మొత్తం 3 ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ముదోలోని మిత్రుడు విఠలరెడ్డి గారు గెలిస్తే వారు టీఆర్ఎస్ జాయిన్ అయిపోయింది. ఏకైక శాసనసభ్యుడిగా 32 నియోజకవర్గాలలో నేను ప్రాతినిధ్యం వహించి వీళ్ళ శాసనసభలో వీళ్ళ ప్రజావాణి ప్రజల పక్షాన్ని ఏదైతుందో నిలబడి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపేతమే కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపించే ప్రయత్నం చేసింది. 18లో తిరిగి నేను ఆశించిన పెద్ద బొందలే అయినప్పటికీ 19లో వచ్చిన పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఉమ్మడి 4 జిల్లాలలో ఫస్ట్ కౌంట్లో మరి మనకు ఏదైతుందో మరి గెలిపించినట్టు పట్టభద్రులకు వాళ్ళు ఒకటే అడిగారు, వాళ్ళ వాయిస్ శాసన మండలి ద్వారా వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఏదైతుందో ఒక ప్రశ్నించే గొంతుకగా నిలబడాలని చెప్పని కోరిండే, ప్రశ్నించే గొంతుకగా చెప్పంటున్నాను. నీ శాసన మండలిలో ఏకైక సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీకి నేనే నాయకుడిని,
నేనే సభ్యుడిని, నేనే నాయకుడు, నేనే సభ్యుడిని ప్రతి అంశం మీద అని చెప్పంటున్నాను. పార్టీ బలోపేతం కొరకు మనం నిలవడం జరిగిందని చెప్పంటున్నాను. దురదృష్టం మనను మళ్ళీ 2023లో గెలవలేకపోయినాం. ఆయన కానీ ఒక అదృష్టం, సంతోషం ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిందే. ఇది మన ప్రభుత్వం. ఇలా ఏ మార్పు కావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో యావత్ తెలంగాణ రాష్ట్రం ఉద్యమిస్తే ఏర్పడ్డ ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతుందో మరి ప్రభుత్వం ఏర్పడ్డది. అందరు కూడా ప్రజానీకం, కార్యకర్త అందరు కూడా ఏదైతుందో ఇది మా ప్రభుత్వం అనే భావనతో ఏదైతుందో సంతృప్తి వ్యక్తం చేసే తరుణంలో మరి అంటే వాస్తవంగా కూడా ఈ పార్టీ ఫిరాయింపు అనేది వీళ్ళ మిత్రులు చాలా సందర్భాలలో పాత్రికేయ సోదరులు ఏదైతుందో మేము ప్రభుత్వం బలోపేతం కొరకు, ఆశ్చర్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విత్ 66 65 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, ఒకటి సిపిఐ 119 స్థానాలు తోడుగా ఏదైతుందో స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆలోచన చేస్తే పార్టీ ఫిరాయింపుల చట్టానికి అనుగుణంగా వాళ్ళపై చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇన్ని అవకాశాలు ఉండి ఇలా 10 స్థానాలలో ఏదైతుందో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీ మద్దతు చేర్చుకోవడం అంటే అది స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క హక్కులు అని చెప్పంటున్నా. దశాబ్ద కాలం పోరాట ఫలితం ఏదైతుందో మా ప్రభుత్వం ఏర్పడ్డది, ఇది మా ప్రభుత్వం అనే భావన ఏదైతుందో ఏ దశాబ్ద కాలం ఇదే కాంగ్రెస్ కార్యకర్తలపై ఆధిపత్యం చెలాయించిండ్రో మళ్ళీ వాళ్ళకే అవకాశం కల్పిస్తే వీళ్ళు మన కార్యకర్తల మనోభావాలు ఏ విధంగా ఉంటే ఒకసారి ఆలోచించండి. అవన్నీ కూడా నేను దిగమింగి సరే అధిష్టానం మన సుప్రీం అధిష్టానం ఆలోచన గౌరవించాలి ఒక భావనతోని ఐ వాజ్ టేకెన్ టు ఢిల్లీ. ఇదే కేసీ వేణుగోపాల్ గారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ, మిత్రుడు శ్రీధర్ బాబు గారు, మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారు. ఇవాళ విధి లేని పరిస్థితుల్లో మేము పార్టీ ఫిరాయింపుదారులు చేర్చుకోవడం జరిగింది. కానీ మీ హక్కులకు మాత్రమే భంగం వాటిల్ల నీయము, మీ హక్కులకు భంగం వాటిల్ల నీయము, మీ గౌరవాన్ని నిలబెడతాము, మీ కార్యకర్తల గౌరవాన్ని నిలబెడతాము. దీస్ ఆర్ ద అష్యూరెన్సెస్ వర్డ్ గివెన్ బై కేసీ వేణుగోపాల్ జీ. సరే ఎవరైనా కానీ ఏదైతుందో నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమొస్తాయి కింది స్థాయి కార్యకర్తలకు? వాళ్ళు ఎమ్మెల్యే స్థానం ఊహించుకుంటారు కారాళ్ళు. వాళ్ళకి ఎక్కువ వాళ్ళ కోరికలు ఏముంటాయి? ఆ ఎండోమెంట్ దేవస్థానంలో సభ్యత్వం కోరుకుంటారు వాళ్ళు. ఏదో మున్సిపల్ కౌన్సిల్ స్థానాన్ని కోరుకుంటారు, ఓ ఎంపీటీసీ జడ్పీటీసీ కోరుకుంటారు, లేక న్యాయస్థానాలలో ప్రభుత్వ లీడర్ ఉద్యోగాలు కోరుకుంటారా? ఇవాళ ఏదైతుందో మార్కెట్ కమిటీ చైర్మన్లు, నాకు ఆశ్చర్యమే అని చెప్పి ఉంటున్నాను నేను. అలా జగిత్యాల రాయకల్ 2 మార్కెట్ కమిటీలు ఉన్నాయి మనకు.
నేను ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత వారంలోపు అప్పటికే సంజయ్ గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ప్రకటన. నేను మిత్రుడు లక్ష్మణ్ కుమార్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, జగిత్యాల మార్కెట్ కమిటీ, రాయకల్ మార్కెట్ కమిటీ, ఈ రెండు మార్కెట్ కమిటీకి సంబంధించి వాస్తవంగా ఆశావాహులు ఈ రెండు జనరల్ కాబట్టి ఎక్కువ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు సర్దుబాటు చేసి ఇవాళ పార్టీ ఉన్న క్లిష్ట పరిస్థితులలో మొన్న ఐక్యంగా ఉండాలని చెప్పని అప్పుడు మా మిత్రుడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ గారు, ఇదే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందన్న గారు ఏదైతుందో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాయకల్లో ఇదే రవీందర్రావు గారు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, అదో చర్చించి ఆశావాళ్ళందరితోనే వ్యక్తిగతంగా వాళ్ళను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి జగిత్యాలకి వెళ్ళి గంగారెడ్డి మారు, అతని పేరు అధ్యక్షుడిగా, రాయకల్కి వెళ్ళి మహిపాల్ రెడ్డి, ఆ రవీందర్రావు గారు మొత్తం డైరెక్టర్లు సూచించిండే, జగిత్యాల కూడా డైరెక్టర్ అందరూ కూడా ఒక ముస్లింను వైస్ చైర్పర్సన్ అందరిని ఎంపిక చేసుకున్నాం. ఈ రెండు నేను లక్ష్మణ్ కుమార్ గారు ఇద్దరం ఏదైతున్నదో స్వయంగా సీఎం గారిని సెక్రటేరియట్లో వారి ప్రభుత్వ కార్యాలయంలో కలిసి మా రెండు మార్కెట్ కమిటీలు ఇవి ప్రతిపాదన అని చెప్పని ఇస్తే అప్పుడు సీఎం గారి స్పందన అదేంటని ఇంక ఇంతవరకు కాలేదన్నాడు. అంటే లేదు సార్, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఏదైతుందో జాప్యమైంది అని చెప్పి ఇవ్వగా ఆయన అక్కడి పక్కన ఇదే వేం నరేందర్ రెడ్డి నిన్నగాక మొన్న రాజ్యసభకి ఎంపికైంది కదా, ముఖ్యమంత్రి సలహాదారుడు ఆయన ఉండే, ముఖ్యమంత్రి గారు అదే వేం నరేందర్ రెడ్డి గారికి పాస్ ఆన్ చేసి అక్కడి మా ముందు ఇప్పుడు లక్ష్మణ్ గౌర గారు ఉన్నారు, ఇవాళ మంత్రి గారు అన్నాడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అవి ప్రకటన చేయించమన్నాడే, అవి ప్రకటన చేయించండి ఇవి రెండు అని చెప్పని వారి నరేందర్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాయి. ఓ 4 రోజుల లోపల రిపోర్ట్స్ పోయినాయి. నేను అదే వేం నరేందర్ రెడ్డి గారు సీఎం గారి కార్యాలయం అప్పటికే శాసనమండలి సభ్యుడిని, వారు అమెరికా పోతుండ్రు, నేను కలవడానికి పోయి ఈ ప్రయత్నం చేస్తే సరే ఈ వాజ్ బిజీ విత్ ఈ వాజ్ అబౌట్ టు లీవ్ అమెరికా కాబట్టి నేను నరేందర్ రెడ్డి గారిని కలిసా, సీఎం గారు మీకు ఇచ్చింది కదా ఇవి నామినేట్ అపాయింట్ చేయించమని చెప్పని అని అంటే నాదేముంది, నాది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం, ఏదో వర్డ్ స్పోకెన్ బై హిమ్, నాదేముంది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం, సీఎం గారు ఏ చెప్తే అది చేస్తాను నేను, అంతవరకు వేరే ప్రతిపాదన లేదు. మరి ఐ డోంట్ నో వై దట్ ప్రపోజల్స్ వర్ కెప్ట్ పెండింగ్, వై దట్ ప్రపోజల్స్ వర్ కెప్ట్ పెండింగ్. సీఎం గారు అబ్రాడ్ పోయిన అమెరికా, నేను శ్రీధర్ బాబు గారు బట్టి గారి దగ్గర పోయినా, ఇదేంటా అక్కడ కేసీ వేణుగోపాల్ గారు ఏదైతున్నదో కాంగ్రెస్ కార్యకర్త హక్కులు కాపాడడం జరుగుతుంది, మొదటి నుండి ఉండి పార్టీ సేవకు అంకితం వారి ప్రియారిటీ ఇస్తామన్నారు, సీఎం గారు అనౌన్స్ చేయమని చెప్పన్నారు, మరి వాటి ఇప్పుడు లయోవర్ చేస్తుండ్రు అని చెప్పి అడిగితే నో ఆన్సర్. సీఎం గారు అమెరికా పోయిండ్రు, అంతవరకు వేరే ప్రతిపాదన లేదు. వారు అమెరికా పోయొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో రెండో ప్రతిపాదన తయారైందా, నాకు అర్థమే కాదు రెండో ప్రతిపాదన ఎందుకు తెరందుకు వచ్చింది. ఇప్పుడు మా మిత్రుడు చెప్తున్నాడు కదా నేను కలిసి పనిచేస్తా అని చెప్పని, మరి కలిసి పనిచేసేవాడు ఏదైతున్నదో when these two market committees were about to announce, when there is no other proposal at all, మళ్ళీ రెండో ప్రపోజల్, వాళ్ళిద్దరు ఎవరు కదా, నారాయణ రెడ్డి నాకు సన్నిహితుడే, వాడు రవీందర్ రెడ్డి నాకు సన్నిహితుడే, ఎవరికైనా పదవి ఇస్తా అంటే ఆశ ఉంటుంది. ఆ రవీందర్ రెడ్డి నేనే సింగిల్ విండో అధ్యక్షుడు చేసి మా మిత్రుడు రాజిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ,
సింగిల్ విండో అధ్యక్షుడు చేసి కేటీసీసీ డైరెక్టర్ చేసి నారాయణ రెడ్డి గారిని కూడా కన్విన్స్ చేసుకున్నా. అప్పటికి వాళ్ళిద్దరిని పట్టుకొని వాళ్ళ పేరు రాసి ఈ రెండైతే ఏవైతే ముందు ప్రతిపాదనలు వెరిఫికేషన్ రిపోర్ట్ ప్రభుత్వం చేతపడ్డాయో అవి కూడా వాటికి తోడై మరి నామినేట్ పోస్ట్ అపాయింట్మెంట్ ఏదైతుందో లైవ్ ఓవర్ చేసి బ్రేక్ చేసింది. నా దురదృష్టం ఏదైతున్నదో ఇలా ఏ నాయకుడు నా ప్రజా జీవితంలో ఏదైతుందో దశాబ్దాలకెళ్ళి నాకు తోడు నిలిచి నాకు అండగా నిలిచేటువంటి వాడు ఏదైతుందో డే లైట్ నడి బజార్లో ఏదైతుందో అతి కిరాతకంగా చంపబడ్డాడే గంగారెడ్డి. డే లైట్ నడి బజార్లో అతి కిరాతకంగా చంపబడ్డాడని చెప్పంటున్నా. మరి నిజంగానే ఆ మార్కెట్ కమిటీ అపాయింట్మెంట్ నిర్ణయం తీసుకొని ఉంటే మన అదృష్టం ఎట్టుంటుండేనో, ఆ ఏ గడికి ఎక్కడ ఉంటుండేనో. దాని అదృష్టము ఏ గడికి ఎక్కడ ఉంటుండో చెప్పలేం కదా. ఇవాళ ఇంత దారుణమైనట్టుగా సంఘటన ఒక కాంగ్రెస్ కార్యకర్తకు నా తోడు నిలిచేటువంటి జరిగితే నేను స్పందించద్దే? నేను స్పందించి ప్రొటెక్ట్ చేస్తే వీళ్ళ ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతల పర్యవేక్షకుడు, నేను శాసన మండలి సభ్యుణ్ణి. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా చంపబడ్డైతే ఆ శాసన మండలి సభ్యుడికి కనీస ఓదార్పు, ఏం జీవన్ ఏం ఎట్లా జరిగింది సంఘటన, అట్లెట్లా జరిగింది, ఐఎమ్ సారీ, జరగవలసింది కాదు, ఆ కుటుంబాన్ని ఆదుకుందాం. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా నడి బజార్లో చంపబడితే ఆ కుటుంబానికి కనీస ఓదార్పు ప్రభుత్వంకి వెళ్ళి, సరే శ్రీధర్ బాబు గారు వచ్చిండ్రు, మధుయాష్ గారు వచ్చిండ్రు, బట్ ఒక ముఖ్యమంత్రి గారు ఏదైతుందో నేను శాసన మండలి సభ్యుడిని, నేను రోడెక్కే పరిస్థితి వచ్చింది, కనీస ఓదార్పు ఏం జీవన్, నేనేమంతా నా స్థాయి ఒక ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి గారితో ఓదార్పు పొందే స్థాయి కాదా నేనాది? ఇలా కుటుంబ సభ్యుని కోల్పోయినప్పుడు ఏదైతుందో నేను కనీస ఓదార్పు కోరుకోవటం సహజం కాదా అంటున్నాను. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా చంపబడితే ఏ కార్యకర్తల అండదండలతోని, ఏ కార్యకర్తల శ్రమతోని ఇలా ప్రభుత్వం ఏర్పడే ముఖ్యమంత్రిగా నీకు అవకాశం వచ్చిందా? ఆ కార్యకర్త ఓదార్పు తదుపరి ఇట్ వాజ్ 22 అక్టోబర్ 2024. నేను 24 అక్టోబర్ 2024కి ఏదైతుందో ఇక్కడ పరిస్థితులు నేను అధిష్టాన్ని వివరిస్తూ అసలు బేసిక్గా ఈ పరిస్థితులు నేను ఏం చేయాలో నాకేం దోస్తలేదు, నాకు మీరే మార్గదర్శకం కావాలని చెప్పని ఒక లేఖ రాశాను. టు సీఎం ఆల్సో ఐ అడ్రస్ ఇట్. నాట్ ఈవెన్ అక్నాలెడ్జ్మెంట్. మరి చనిపోయాడు అనుకోకుండా దురదృష్ట సంఘటన, దాన్ని ఎట్లా భర్తీ చేద్దాం, ఆ కుటుంబానికి ఎట్లా న్యాయం చేద్దామని ఆలోచన ఉండద్దే. ఒక రాజకీయ నాయకుడు ఏదైతుందో ఒక హోదా ఆశించి ఆకస్మిక మరణం చెందితే ఆ కుటుంబాన్ని గౌరవించద్దే. ఇలా ప్రతిగానే మళ్ళీ మా మిత్రులు అందరూ రాజేందర్ కానీ అది నందన కూడా ఉండే,
ఆల్టర్నేట్ ఎట్లా అంటే నేను అన్నా ఇంత దారుణం జరిగిన తదుపరి ఏదైతుందో మనం వేరే ప్రత్యామ్నాయం ఆలోచన చేయడం సమంజసం కాదు. ఆ కుటుంబానికే మనం ఆ పదవి ఇచ్చి గౌరవిద్దాం. అట్లీస్ట్ ఏదైతుందో కన్సోల్ ప్రజల్లో ఏదైతుందో ఒక కార్యకర్త దారుణంగా చంపబడితే ఆ కుటుంబానికి అండగా నిలిచింది పార్టీ ప్రభుత్వాన్ని ఒక సంకేతం ఇస్తారు. ఇట్స్ మారల్ రెస్పాన్సిబిలిటీ. ఒక జైత్యాలకు సంబంధించింది కాదు, యావత్ రాష్ట్రానికి సంకేతం అంటారు. యావత్ రాష్ట్రానికి సంకేతం అంటున్నాను. ఒక కార్యకర్త పదవి ఆశిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వీళ్ళు దారుణంగా చంపబడితే ఆ కుటుంబాన్ని గౌరవించడానికి మారల్ రెస్పాన్సిబిలిటీ ఓన్ చేద్దామంటే స్పందన లేదే. అంటే వీళ్ళు ఈ దారుణ కాండలో ప్రత్యక్షంగా మీ బాధ్యత లేకపోవచ్చు, మీకు సంబంధం లేకపోవచ్చు, కానీ మీకు మారల్ రెస్పాన్సిబిలిటీ లేదా? మీ మారల్ రెస్పాన్సిబిలిటీ లేదా అని చెప్పంటున్నాను నేను. మీరు గట్ట ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ నామినేషన్ ప్రతిపాదన లైవ్ ఓవర్ చేసి హోల్డ్ చేయకుంటే వాడు నామినేట్ చేయబడి బాధ్యత చేపడితే వాని అదృష్టం అని బతికితుండే కావచ్చు, వాని అదృష్టం అని బతికితుండే కావచ్చు. మరి అడ్డుపడ్డ ఆ ఎమ్మెల్యేకు డజంట్ ఫీల్, ప్రభుత్వము డజంట్ ఫీల్. 2 సంవత్సరాలు గడుస్తుంది, 2 సంవత్సరాలు గడుస్తుంది. ఒక టర్మ్ అయిపోతుండే. నాకు మైపాన్ చూసినప్పుడల్లా నాకు ఆ కుటుంబం జాబితాపూర్ కుటుంబం I feel myself guilty. వాళ్ళు ఒక విధంగా ఏదైతుందో ఆ గంగారెడ్డి నామినేషన్ చేయించలేకపోవడం లోపల నా వైఫల్యం కూడా కారణం. ఇవాళ ఆయన ప్రాణం, నేను కూడా ఒక బాధ్యుని అనుకుంటే, నేను మీరు అనుకుంటారు అనుకో నాకు తెలియదు, అడ్డుపడ్డోళ్ళు అనుకుంటారు అనుకో నాకు తెలియదు, కానీ చేయించలేకపోయినోడిని నేను బాధ్యత ఫీల్ అయితేనే. నేను ప్రభుత్వం కొనసాగు అని చెప్పంటే నన్ను ఏ విధంగా కొనసాగమంటారా? నా కార్యకర్తల హక్కులను కాపాడలేక ఆ కుటుంబం బలైపోతే మీ సంయమనం పాటించాలి. ఏ సంయమనం పాటిస్తున్నా? ఆయన సంయమనం పాటించినా. బెటర్ లేట్ దాన్ ఎవర్, ఏదో న్యాయం జరుగుద్ది అనుకున్నాను. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారు వారు స్వయంగా ఉత్తర్వులు జారీ చేయమన్నాక కేసీ వేణుగోపాల్ గారు అష్యూరెన్స్ పక్కన పెట్టండి. ముఖ్యమంత్రి గారు స్వయంగా లక్ష్మణ్ కుమార్ గారు వారి ఇవాళ లైవ్ ఎవిడెంట్ వారు సుముఖంగా ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేయమని చెప్పినాక ముఖ్యమంత్రి గారి యొక్క మాటకే ఇవాళ ఏదైతుందో మరి విలువ లేక కార్యకర్త కిరాతంగా బలైపోతే మరి ఎక్కడ రక్షణ అని చెప్పంటుండే, ఎవరు కాపాడాలంటుండేను? పదవుల కోసం తాపత్రయం కాదు, కానీ కళ్ళ ముందర పదవుల నియామకంలో ఏదైతుందో జరుగుతున్న పరిణామాల వల్ల కార్యకర్తల కుటుంబాలు బలైపోతే, పార్టీ స్పందన లేకుంటే, ప్రభుత్వ స్పందన లేకుంటే
మరి ఏ విధంగా కొనసాగడం, ఏ విధంగా కొనసాగడం అని చెప్పంటాడు. ఎండోమెంట్ నియామకాలు ఒక దుబ్బరాజేశ్వర స్వామి మినహా అంది. నేను స్వయంగా న్యాయవాదిని, నాకు న్యాయవాదులతో సాన్నిహిత్యం ఉంటుంది. బికాజ్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అండ్ టుమారో ఐ మేక్ ప్రాక్టీస్ ఎనీ టైం. ప్రభుత్వ న్యాయవాదుల నియామకాలలో కూడా నా సలహా లేదు, నా సూచన లేదు, నా సంప్రదింపు లేదు. నో నాలెడ్జ్ ఎట్ ఆల్, నో నాలెడ్జ్ ఎట్ ఆల్. ఇలా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా కొనసాగుతుంది గమనిస్తుందా? నిన్న టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ పోలీస్ అధికార యంత్రాంగం ఇదే కాంగ్రెస్ కార్యకర్తలపై నియంత్రిత పోగడలతో ఏదైతుందో ఆధిపత్యం అరాచకం చేసిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళ జగిత్యాల పెట్టి అదే నిన్న టీఆర్ఎస్ పోతే చుట్టమవుతాడు, కాంగ్రెస్ పోతే కుర్చీ ఉండదు, వానికి ఎంట్రీ ఉండదు. నిన్నటి బీఆర్ఎస్ పోతే ఆయన చుట్టమవుతాడు, ఆయనకి వెల్కమ్ చెప్తారు. అదే కాంగ్రెస్ కార్యకర్త పోతే వానికి ఎంట్రీ ఉండదు. కనీసం ఈ ప్రభుత్వం మాది అనే ఫీలింగ్ ఉండాలని ఉండద్దే, ఈ ప్రభుత్వం మాది అనే ఫీలింగ్ ఉండాలని ఉండద్దు అని చెప్పంటున్నాను నేను. స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికలు చూసింది మీరు. గాంధీ భవన్ ఐ డోంట్ నో, అరే నేను షాక్ అయిపోయినా. మీరు ఎమ్మెల్యే గారితో ఏదైనా మాట్లాడదలుచుకుంటే సరే మంత్రి గారు ఇంటికి పిలిచి మాట్లాడతారు, ఇంకెక్కడ పిలిచి మాట్లాడతారు. డైరెక్ట్ గాంధీ భవన్గా పిలిచి ఏదైతుందో స్థానిక సంస్థల ఎన్నికల స్ట్రాటజీ మీటింగ్ స్పీకర్ గారి దగ్గర ఏదైతుందో ఆయన యాంటీ డిఫెక్షన్ అది లా ఏదైతుందో ఆడ తీర్పుకున్నది. వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇదొక జాతీయ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో మనం తీసుకోబోయే నిర్ణయాలు ఏదైతుందో ఇవి జాతీయ స్థాయిలో ప్రతిబింబింపజేస్తాయి. ఒకవైపు మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదిస్తుందో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, 10th షెడ్యూల్, 5 న్యాయ్ నినాదంతో ముందుకు పోతుంటే నీరుగార్చే విధంగా నాకు ఆశ్చర్యం ఏంటంటే సికింద్రాబాద్ ఇంటెలెక్చువల్ కాన్ఫరెన్సియా దానా నాగేందర్ గారిని అభ్యర్థి చేయదలుచుకుంటే ఆయన అసెంబ్లీకి రాజీనామా చేయించి పెడితే అయిపోతుండే కదా. ది హోల్ ఇంటెలిజెన్స్ సొసైటీ వాజ్ అబ్జర్వింగ్. ఒక ఎమ్మెల్యే ఒక రాజకీయ పార్టీ గుర్తింపుతో పోటీ చేసి ఆ గుర్తింపును రాజీనామా చేయకుండా అదే గుర్తింపుతోని కొనసాగుతూ ఇంకొక రాజకీయ పార్టీతో పోటీ చేయడం అనేది వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్. అది పార్లమెంట్ ఎన్నిక. బట్ ఫర్ ఇట్ వి లాస్ట్ దట్ సికింద్రాబాద్ సీట్. చేవలాడో రంజిత్ రెడ్డి,
అక్కడ ముందు సునీతారెడ్డి పాపం అమ్మాయి మహేందర్ రెడ్డి ఆ ప్రాంతంలో అనౌన్స్ చేసిండే. ఆయన కాదనేది అవుతుందో ఇంకొని పట్టుకొచ్చిండు రంజిత్ రెడ్డి అని చెప్పని ఎక్స్ఎంపీ ఫ్రమ్ దట్ కాన్స్టిట్యున్సీ ఫ్రమ్ బీఆర్ఎస్. పీపుల్ ఆర్ సో వాయిస్, వాళ్ళు మనం తక్కువ అంచనా వేయొద్దు. దాని ప్రభావం ఏదైతుందో మహబూబ్ నగర్ ఓడిపోయింది సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. దాని ప్రభావం మహబూబ్ నగర్ సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఓడిపోయింది. వి లాస్ట్ మహబూబ్ నగర్, వి లాస్ట్ చేవెళ్ళ, వి లాస్ట్ సికింద్రాబాద్. అంటే ఇవాళ ఇప్పటిగా నేను మొన్న మిత్రులు అడిగితే, సరే నాకు పార్టీ ఉదాహరణ నాకు లేదే, నాకు ఈ వయసు లోపల ఇంకా బయట పోయి ఇంకేం నేనేం చేస్తా. ఆ పార్టీ ఫిరాయింపు ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్ళని ఏదైతుందో వాళ్ళ అభివృద్ధి లక్ష్యం కదా, వాళ్ళ అభివృద్ధి కాంక్షపరుడు కదా. వాళ్ళు సీఎం గారితో అభివృద్ధి కూడా కలిసిపోయారని చేయమని చెప్పండి. మన కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వాళ్ళు పక్కన పెట్టానని చెప్పింది ఆయన. నేను పత్రిక ముఖంగా చెప్పాను, let them not interfere in the internal affairs of Congress party. వచ్చిన మహేష్ గౌడ్ గారి దగ్గరికి ఏం పరిష్కారం? కలిసి ప్రయాణం చేద్దాం, నువ్వు పోవద్దు, ఓపిక పట్టు, నువ్వు ఓపిక పట్టి ఇక్కడ దాకా వచ్చిన, నువ్వు ఓపిక పట్టి ఇక్కడ దాకా వచ్చింది, నేను నా ఓపిక లేకుండా 20 మాసాలు అవుతానే. నా తోటోడు కుటుంబ సభ్యుడు నడి బజార్లో ఏదైతుందో హత్య కవింపబడితే ఓపిక పడతానే? ఇరవై మాసాలు ఏదైతుందో నన్ను అన్నిట్లో కించపరుస్తూ నా తోటి సోదరులను కూడా కించపరుస్తూ అడుక్కునే స్థాయికి తీసుకొచ్చినాక ఏం చేయాలి? నేను అడుక్కునే స్థాయికి పట్టుకొచ్చినాక మొన్నటి దాకా ఏదైతుందో ప్రభుత్వం మాత్రమే ఆయనకు అండగా ఉన్నది అన్న ఒక అభిప్రాయం ఉండేనే మున్సిపల్ ఎన్నికల దాకా. సరే పార్టీ అయినా మనకు ఉన్నది తోడు అనుకున్నా నేను. మున్సిపల్ ఎన్నికల దాకా ఏదైతుందో ఇలా ప్రభుత్వం మాత్రమే ఆయనకు అండగా ఉన్నది, ముఖ్యమంత్రి గారు, పార్టీ మనకు తోడుంది అనుకున్నా. ఇప్పుడు పార్టీ కూడా చెత్త అయింది. ప్రభుత్వము పార్టీ ఇక మిగిలిందే ఉందా? అంటే ఇవాళ నిజంగా కూడా చెప్పంటున్నా, ఇంతమంది కుటుంబ సభ్యులు ఏదైతుందో నాకు 4 దశాబ్దాల కాలం నాకు తోడు నిలిచిండ్రు. నేను కనీసం వాళ్ళ అభిమానాన్ని కాపాడాలి. నాకు వాళ్ళకు ఏ పదవులు ఇచ్చినా పదవులు ఇచ్చే శక్తి నా చేతిలో వేకింది. వాళ్ళ పదవులు ఇప్పించే శక్తి నాలో కోల్పోయింది. కానీ వాళ్ళ కనీస ఆత్మ గౌరవం అభిమానం కాపాడద్దే? మన మీనాక్షి నటరాజన్ గారు గంగాధర్ % ఆఫ్ సీట్స్ వుడ్ బి గివెన్ టు యూ. ఇదే మీనాక్షి నటరాజన్ గారు, ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పి 4 నెలలు కాలేదు. అది రివర్స్ సెలక్షన్. హౌ ఇట్ గోస్, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నందన్న, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే వాళ్ళకి కలిసి ఏదైతున్నదో నేను ఇచ్చిన లిస్టు వాళ్ళు స్క్రూటీలు చేసి ఎమ్మెల్యే గారు ఇంకో జీవన్ రెడ్డికి ఇచ్చినకి ఇవన్నీ ప్రతిపాదన అడుగుతారా? ఆ ఎమ్మెల్యే నాకు చిక్కులు పెడతాడే?
ఏం పార్టీ ఏం నడుస్తుంది ఏమవుతుంది అంటూ నేను పార్టీ ఏం నడుస్తుంది ఏమవుతుందని చెప్పంటూ నేను దయచేసి ఏదైతున్నదో వాస్తవంగా ఇవ్వాలని దినంలో మీరు ఎవరి పదవులు ఇస్తుండ్రో ఏం చేస్తుండ్రో నేను శాసన మండలి సభ్యుడిగా ఏకైక సభ్యుడిగా 5 సంవత్సరాలు పోరాటం చేసిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. He deserves to become the chief minister. He deserves to become the chief minister. భట్టి గారు సిఎల్పి నాయకుడు డెఫినెట్లీ he must be given respect అని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు ఇవ్వాలి. మరి జీవన్ రెడ్డి అన్నటువంటి ఏదైతుందో శాసన మండలిలో ఒకే ఒక్కడు ఒంటరి పోరాటాన్ని 5 సంవత్సరాలు చేస్తే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మినిస్ట్రీ. 20 మాసాలు టైం ఉండేనే నాకు. అంటే వీళ్ళు పదవి కోసం కాంక్షించేవాడిని అయినట్టయితే ఆనాడే ప్రొటెక్ట్ చేస్తూ, కానీ ఇవాళ అనిపిస్తుంది అంటూ నేను ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు అన్నాడని చెప్పాను. రెండు 2022లో ఇట్ వాజ్ January 4th or 3rd ఇది తప్పేడింది మీడియా 5th జీవన్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు, అప్రూవల్ అయిపోయింది. సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకుని ఏదైనా మారుతాదా? వీళ్ళు మళ్ళీ ఇదే పెట్టుబడిదారులు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉన్నది. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఎంపిక నిర్ణయం తీసుకుంటే ఇట్ మే ఎఫెక్ట్ సాగర్. మాట్లాడుకోవచ్చు, దాన్ని అబైన్స్ పెట్టిస్తారు. మరి గెలిచినారా? నేనైతే గెలుతానో గెలవనో అని చెప్పాను, అబైన్స్ పెట్టించిందా? గెలిచిందా? మరి అంటే పిసిసి ప్రెసిడెంట్ స్థాయిలో ఆలోచించబడ్డోన్ని, ఒకనాడు పిసిసి అధ్యక్షుడిగా ఆలోచించబడ్డోన్ని నియోజకవర్గ స్థాయిలో నా హక్కుల కొరకు పోరాటం చేసే పరిస్థితి వచ్చిందని చెప్పంటే ఇప్పుడు నా 4 దశాబ్దాల అనుబంధం ఏం కావాలంటున్నా, 4 దశాబ్దాల అనుబంధం ఏం కావాలంటున్నా. ఇవాళ శాసన మండలి కొనసాగింపు కావాలని కోరుకుంటా. పై నీకు ఎమ్మెల్యే కోట అవకాశం వస్తుందో రాదో, అదే గ్రాడ్యుయేట్ కన్సర్న్ కంటే చేయి. నువ్వు ఆర్థికంగా సమస్యలు కాదు, పార్టీ ఉంది, ప్రభుత్వం ఉన్నది. ఈవెన్ ఐఎమ్ నాట్ కన్సిడర్డ్ ఫర్ అగైన్ ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్. అంటే ఏంటి? వీడికి ఏ హోదా కల్పించే మళ్ళా జగించాలని ఏదైతుందో వీడి మాట నెగ్గించుకుంటాడు. వీడిని ఇట్లే అణగదొక్కబడాలి. ఇప్పుడు జీవన్ రెడ్డి అంటోడు ఏదైతుందో వీడు ఇట్లే అణగదొక్కబడాలి, తొక్కబడాలి. వీడు ఇట్లే తొక్కబడాలి. ఇదేనా మీ ఆలోచన? మరి అట్లా తొక్కబడుతూ ఈడ అణిగిపోయిన దానికంటే ఇలా ఎదిరించి పోరాటం చేయడం నాకు కొత్త కాదు. నేను అన్నాడు చంద్రబాబు నాయుడు ఎదిరించి పోరాటం చేసి, నేను కేసీఆర్ ఎదిరించి పోరాటం చేసి, నేను
ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను. నీతో తొక్కబడు అణగదొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాడతారు పోయేదేమున్నదే. నాకు ఎదిరించి పోయేదేంది అంటూ నేను మనం పోయేదేందని చెప్పర్రా. పోరాడదామా వద్దా చెప్పండి, పోరాడదామా వద్దా? మరి ఇక్కడ అడగదొక్కబడదామా? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక క్షోభ? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులకు అడుగులు ఎత్తటోడు, వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలు కొనసాగాలి. నిన్ను ఎదిరించేటోడు, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడు, నువ్వు ఎవరిని అడగదొక్కుతున్నావే? రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని అడగదొక్కుతున్నావు అంటూ నేను. నువ్వు అడగదొక్కేది ఎవరిని కాదు, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని నువ్వు అడగదొక్కుతున్నావు అని చెప్పంటూ నేను. ఏ 2.5 సంవత్సరాలు నేను పదవి అడగలేదే, నేను ప్రభుత్వ సలహాదారు అడగలేదు, నిన్ను కార్పొరేట్ చైర్మన్ అడగలే. నాకు అర్హత లేకనా? ఆడేవాడు పోచాల శ్రీనివాసుడు బతకచ్చినోడు, ఆడికి ప్రభుత్వ సలహాదారు ఆడేవాడే. అదే పోచా ఈ 20 మాసాలలో ఆవిడ ప్రభుత్వ సలహాదారు నియామకం అయిన తర్వాత ఆవిడ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు చెప్పవే? నువ్వు వ్యవసాయ రంగాన్ని ఏం సలహాలు ఇచ్చినవే నువ్వు? అంటే ఏంటి? నీ అడుగులకు ఎవడు మడుగలు ఒత్తుతాడో వాడికి పదవులు, నీ అడుగులకు ఎవరైతే మడిమలు ఒత్తుతారో వాడి పదవులు. నేను అడుగుతున్నా, ఎవరా ఈ వేం నరేందర్ రెడ్డి? ఆయన పార్టీకి చేసిన సేవ ఏంది? పాప చిన్నారెడ్డి గారు మా మిత్రుడు, హీ సీనియర్ టు మీ. When I joined into Congress party, he was Youth Congress, State Youth Congress President. వనపర్తికి టికెట్ ఇచ్చి అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులలో ఆయన టికెట్ మొన్నగా మామూలు టికెట్ ఇక్కున్నట్టు ఏమున్న టికెట్ ఇక్కున్నారు కదా, आपको टिकट खींच लिए ना साहब, जैसे आपको टिकट खींच लिए ये छिन्ना रेड्डी का बीफाम से खींच लिए. తీసుకొని మినిట్స్లో పెట్టిండ్రు. భయ్ నీకు ప్రభుత్వం వచ్చినాక తగిన గౌరవం ఇస్తాం, నీకు రాజ్యసభ ఇస్తాం అని చెప్పన్నారా? మొన్న ఆయన స్టేట్మెంట్ చూసిన బాధ కలిగిందే. నాకు నా అనుభవం, సీనియారిటీ, నా టికెట్ ఇచ్చి లాక్కోవటం, నేను ఆనాడే ఆత్మహత్య చేసుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చిండే. చిన్నారెడ్డి గారు ఏదైతుందో నాకు జరిగిన అవమానానికి నేను ఆత్మహత్య చేసుకోవాలనేట్టుగా ఆలోచన వచ్చింది చెప్పిండే చిన్నారెడ్డి. ఇదేనా పార్టీ సీనియర్కి ఇచ్చే గౌరవం? రేవంత్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు, ఆయన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ సలహాలు ఇస్తున్నాడు. ఆయనే ముఖ్యమంత్రి ఏమేమి సలహాలు ఇస్తున్నాడు అన్ని.
ఇప్పుడు ఆయన సలహాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తున్నది. వేం నరేందర్ రెడ్డి సలహాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తున్నది. మరి మళ్ళీ ఇంకెందుగా ఇది? ఆ చిన్నారెడ్డి గారికి ఇస్తే గౌరవం దక్కుతుండే కదనే. మందు యాషి గారు ఉన్నారే, వంశీ చంద్రారెడ్డి ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు. అంటే ఏంటి? ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుంది, ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి? ఈ పార్టీ నాది. నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. మన జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో, నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో, అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకోదు, ఆపలేదు చెప్పట్టు నేను. దయచేసి కార్యకర్తలు గౌరవించడం నేర్చుకో, సీనియర్లను గౌరవ. అదృష్టం కలిసి వచ్చింది. మీరు ముఖ్యమంత్రి కావాలి నేను కోరుకున్నా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి నేను కోరుకున్నా. ఆయన ముఖ్యమంత్రి ఎంపిక సమయంలో భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే నేను ఆ భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన వారితో మాట్లాడి, ఈ సమయం కాదు, పీపుల్స్ విష్ ఈజ్ రేవంత్ రెడ్డి టు బికమ్ చీఫ్ మినిస్టర్, ఛాన్స్ షుడ్ బి గివెన్ టు రేవంత్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒకరిని నేను చెప్పంటున్నాను. దాని పర్యవసానం ఏదైతుందో, ఇలా కాంగ్రెస్ నాయకులను తొక్కుతా, కార్యకర్తలను తొక్కుతా, నాకెవడు అడుగులకు మడుగులు ఒత్తుతే వాందే రాజ్యం. దయచేసి ఏదైతున్నదో, మరి క్లిష్ట సమయం ఇది. నాకైతే నా జీవిత చివరి పోరాటమే, నా జీవిత చివరి పోరాటం. ఇంతకాలం నాకు తోడు నిలిచిండ్రు, 4 దశాబ్దాలు నాకు తోడు నిలిచిండ్రు. భవిష్యత్తులో నాకు తోడు నిలవాలని కోరుతున్నాను నేను. మీ అండదండలతో నేను ఈ స్థాయికి ఎదిగిన నేను, మీ అండదండలతో ఈ స్థాయికి ఎదిగిన నేను. ఇలా అభివృద్ధిలో జగిత్యాల నియోజకవర్గానికి ఏదైతుందో మొత్తం రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అంటున్నాను. మనం పోటీ పడ్డది అన్నాడు, పులివెందలతో పోటీ పడ్డాం. నిన్నెవరో మిత్రుడు అడుగుతున్నాడు అభివృద్ధి అంటే, నేను ఇవ్వాలని చెప్తున్నా. నేను జగిత్యాల్లో చేపట్టబడ్డట్టుగా కార్యక్రమాలు నీ కొడంగల్ లేవు, నీ సిద్దిపేట లేవు, సిరిసిల్ల లేవు అని చెప్పట్టున్నాను. ఇలా దేవుడు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రమే కాదు, జాతీయ స్థాయిలో జగిత్యాల గుర్తింపచ్చే విధంగా దీన్ని అభివృద్ధి చేయడం సంకల్పం చెప్పండి. జాతీయ స్థాయిలో గుర్తింపచ్చే విధంగా అభివృద్ధి చేయడం సంకల్పం చెప్పండి. దయచేసి మనం ఎంచుకుంటే బాట ఇది. మళ్ళీ 10 ఏళ్ళు కష్టపడ్డాం, 2 ఏళ్ళు గడిచిపోయింది అవమానాలతోని, 2 ఏళ్ళు అవమానాలతో గడిచిపోయింది. ఈ 2 ఏళ్ళు పోరాటంతో గడుపుతామంటున్నా, 2 ఏళ్ళు పోరాటంతో గడుపుతామని చెప్పంటున్నాను. మన లక్ష్యం ధర్మం, ధర్మ పోరాటం. మనకి ధర్మ పోరాటం చెప్పండి, న్యాయం కోసం పోరాటం చేస్తాం, మన హక్కులకు పోరాటం చేస్తామని చెప్పంటున్నా. ఆ హక్కుల సాధన కొరకు నా భుజం తట్టి నాకు అండగా నిలవాలని కోరుతున్నా సవినయంగా. దయచేసి నేను ఏదైతే ఉందో నా మనోభావాలు వ్యక్తం చేశాను.
నేను అనుభవిస్తున్నట్టు ఒక మానసిక క్షోభ వ్యక్తం చేశాను. నేను పార్టీ వీడడం అనేది నాటువంటి బాధాకరం చెప్తున్నా. నేనేం స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని చెప్పారు, కాంగ్రెస్ పార్టీలకు రాలేదు. కొద్దిమంది ఏదైతున్నదో స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను పార్టీలో చేరినాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోలే, నేను ఇవాళ కూడా కోరుకుంటాను. నేను మీరు ఏ స్క్రీన్ గీసుకొని తొక్కుకుంటా ముఖ్యమంత్రి అయినరో సంతోషం నాయన, కానీ మమ్మల్ని కూడా బతకనియండి. ఇతర నన్నంటే నేను పోతున్న స్వేచ్ఛ ఏమవుతుందో ఈ తొక్కుడు భరించ కాబట్టి నేను స్వేచ్ఛ కోరుకుంటున్నా. కానీ దీంతో నన్ను ఏదైతుందో కొంత నీ ఆలోచన మార్పు వచ్చి కార్యకర్తలకు నాయకులకు వాళ్ళ స్థానానికి అనుగుణంగా వాళ్ళ గుర్తింపు కల్పించి వాళ్ళకు లభించాల్సిన ఒక హక్కులు కల్పింపజేస్తామని చెప్పని నేను ఆశిస్తున్నాను. అంటే మనం పోయేటోళ్ళం పోయినా కానీ ఉన్నోళ్ళు కానీ న్యాయం కావాలని కోరుదామంటున్నాను. మనం పోయేటోళ్ళం పోయినా కానీ ఉన్నోళ్ళు కానీ న్యాయం కావాలని కోరుదామని చెప్పంటున్నాను. దయచేసి నేను మరొక్కసారి ఇవాళ నేను సమర్పించబోతున్న రాజీనామా అంటే నేను వాస్తవంగా ఏదైతున్నదో మిత్రుడు గంగారెడ్డి గారి ఏదైతే దారుణ ఏదో మారణ కాండ జరిగిన తర్వాత పార్టీకి 24th అక్టోబర్ లెటర్ రాశానే. దానికి తోడి రోజు ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు సింపుల్ ఏదైతుందో వివరిస్తూ నా రాజీనామా పత్రాన్ని విడుదల చేస్తున్నా. దయచేసి మా మిత్రులు సహచరులు ఇంతకాలం నాకు తోడు ఇచ్చినటువంటి ఒక మిత్రులందరినీ కూడా నాతో తోడు నిలవాలని చెప్పని, నా తోడు నిలవడానికి ముందుకొచ్చే సంసిద్ధంగా ఉన్నటువంటి ఒక సహోదరు అందరినీ కూడా చెయ్యెత్తాలని కోరుతున్నానే.